ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎవరికీ బాధ్యత లేదు. ఇంత పెద్ద నేరం జరిగింది, కానీ ఈ ప్రభుత్వం ఏమీ జరగనట్టుగానే మాట్లాడకుండా ఉంది. నేను ఇప్పుడే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షీల్డ్స్ అన్నీ తీసుకున్న ఒక అమ్మాయి ఇప్పుడు మనతో పాటు లేదు. ఇది చట్టానికి సమయం. ఒక అమాయకపు ఆబలకు ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు నేరస్తుడి చేతులు నరకాలి. నేను అధికారులతో మాట్లాడతాను. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇక్కడ జరిగిన ఈ అన్యాయం దేశం నలుమూలలా అందరికీ తెలిసేలా చేస్తాను. ఇండియాయే అదిరిపోతుంది. ఏ కుటుంబానికి నా పార్టీ నీతిని, న్యాయాన్ని అందిస్తుంది. నేరస్తుల్ని కఠినంగా శిక్షించి తీరుతుంది. తీసుకురా. కూర్చోపెట్టి. ఏం చేస్తున్నారు? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తాను? చేతులు కాళ్ళు ఎరగొడతాను. బండి తీయండి. అందరికీ స్వాగతం. క్రైమ్ పెట్రోల్ డైల్ 100 బ్లాక్ హెడ్లైన్ సెగ్మెంట్కి అందరికీ స్వాగతం. మతపరంగా కక్షలు, కుటుంబపరంగా కక్షలు, కులపరంగా కక్షలు, ఇవే ఎన్నో నేరాలకు కారణమవుతున్నాయి. కొన్ని సమయాలలో ఎవరికో జరిగిన కొన్ని నేరాల కోసం జాతి, సమాజం, వర్గాలకు మధ్య అతి గొప్ప ప్రళయం వస్తోంది. ఒకరి మీద ఒకరు కక్ష సాధిస్తున్నారు. ఎప్పుడూ ఈ క్రాస్ ఫైరింగ్లో అమాయకులే బలైపోతూ ఉంటారు. సూజాహన్ గ్రామం బహల్పూర్, బీహార్లో జరిగిన ఈ నేరం కూడా అటువంటిదే. తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపుడిచేలాంటి ఈ నేరం ఎటువంటిదంటే మొత్తం దేశాన్నే కదిలించి వేసింది. ఎంతో మంది రాజకీయ నాయకులు ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్లారు. ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ వాగ్దానాలు కూడా చేశారు. ఇలాంటివన్నీ జరిగినా కూడా ఆ ఊళ్ళో సమస్యలేమీ తగ్గలేదు. ఆ ఊళ్ళో ఉన్న అన్ని స్కూల్స్ని మూసేశారు. చీకటి పడిన తర్వాత ఈ ఊళ్ళో గొడవలు జరుగుతూ ఉంటాయి. నీకన్నిటిని ఇప్పుడే వృధా చేసుకోకు బాబు. రేపు కూడా నువ్వు ఏడవలసి ఉంటుంది. మంత్రి గారు ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఆయన వచ్చినప్పుడు ఏడు. ఆయన్ని కాంపన్సేషన్ అడుగు. అప్పుడే ఆర్థిక సాయం చేస్తారు. ఆ టైంలో మీడియా ఉంటుంది, పబ్లిక్ కూడా ఇక్కడ పోగై ఉంటారు. మంత్రి గారు కాదని చెప్పలేరు కదా. ఇక నీ ఇష్టం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. నీ కూతురికి నష్టపరిహారం ఎలాగైనా తీసుకో. నా కూతుర్ని నేనేమైనా అమ్ముకున్నానా? ఎరా, నా బిడ్డ చనిపోయి నేను బాధలో ఉంటే వాళ్ళని డబ్బు అడగమంటున్నావా? తన శవంతో నన్ను బేరమడమంటున్నావా? నేను డబ్బేమీ అడగను. ఈ పని చేసిన వాళ్ళందరినీ శిక్షించమని అడుగుతాను. నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశారు. వాళ్ళందరినీ కాల్చి చంపేయాలి. నా బిడ్డంటే నాకు ప్రాణం. నా బిడ్డంటే నాకు ప్రాణం. స్కూల్కి వెళ్లి చదువుకునే ఒక చిన్న పిల్లకి ఏం జరిగింది? ఒక అందమైన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయే స్థాయికి అంత పెద్దగా ఏం జరిగింది? బాబాయ్ బాబాయ్, ఖుష్బూ అదరు కొట్టేసింది. ఏమైంది? ఏమైంది? సాధించింది బాబాయ్. ఏమైందో చెప్పు. ఏమైంది? ఏంటి ఏమైంది? ఏమైంది? ఇప్పుడు ఎందుకు అలా అరిచావో చెప్పు. అరే పిన్ని, ఇప్పుడు ఎందుకని మీరు టెన్షన్ అవుతున్నారు? కబడ్డీ పోటీలో మన ఖుష్బూ గెలిచింది పిన్ని. అవునా? ఈ సంవత్సరం వాళ్ళ స్కూలే టోర్నమెంట్ లో కూడా గెలిచారు. 16 పాయింట్లు రావడానికి మన ఖుష్బూ కారణం. తనకి మెడల్ కూడా ఇచ్చారు. అర్రే, అదిగో చూడు, తను వచ్చేసింది. రా బంగారం రా. నా బంగారు తల్లి గెలిచింది. ఏది మెడల్ చూపించు. ఓ సూపర్ అమ్మా, చాలా బాగుంది. వెరీ గుడ్. ఏంటి తన్ని పొగుడుతూనే ఉన్నారు? ఇలా మగాళ్ళ ఆటలు ఆడుతూ ఉంటే ఎవరు తన్ని పెళ్లి చేసుకుంటారు చెప్పండి? అయ్యో, పెళ్లి మాత్రమే జీవితం అనుకుంటున్నావా? తన ఆడపిల్లండి, తనేం చేయగలదు? ఎందుకు చేయలేదు? తనకంటూ పేరు సంపాదిస్తుంది, ఉద్యోగానికి వెళ్లి డబ్బు సంపాదిస్తుంది. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు టీవీల్లోనూ పేపర్లలోనూ తన పేరు తప్పకుండా వస్తుంది. ఆల్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగిపోతుంది. ఇలా చూడమని చెప్పేది విను. ఈ మెడలుందే, తీసుకెళ్లి తాతయ్య నానమ్మకు చూపించు. తాతయ్య
చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. మ్మ్. ఏది చూపించు. హే, ఎంత బాగుందో. చూస్తుంటే 3 పౌండ్లు ఉన్నట్టుందే. అయ్యో లేదు బామ్మ, దీని మీద బంగారం పూత పూశారు. అంతేనా? ఇదిగో ఇది తీసుకో. ఇంటికి తీసుకువెళ్ళి మిరియాలు ఉప్పు వేసి తినాలి. అప్పుడే ఒంటికి బలం వస్తుంది. నాకు నువ్వు కూడా కబడ్డీ ఆడితే నీకు గుడ్డిస్తాను. ముందు చదువు మీద దృష్టి పెట్టు. ఇలా చూడమ్మా, జిల్లా స్థాయిలో మెడల్ సాధిస్తే సరిపోదు. లాల్ కుటుంబం పేరు ప్రఖ్యాతులు ఇండియా మొత్తం తెలియాలి. మ్మ్. తాతయ్య వాక్కులాగానే ఖుష్బూ పేరుని ఫోటోని తనకు జరిగిన క్రైమ్ ద్వారా టీవీలో వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఒక అందమైన ప్రశాంతమైన గ్రామంలో తుఫానొచ్చే స్థాయికి గొడవ జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. అదేవిధంగానే ఒక అందమైన ఒక మామూలు కుటుంబంలో చూస్తూ ఉండగానే ఒక పెద్ద తుఫాను చెలరేగింది. సమాజమే వారిని నాశనం చేసింది. హే చూడరా, వచ్చేసారు మన కబడ్డీ ఛాంపియన్. సరే పద, మనం వెళ్ళి కాసేపు కబడ్డీ ఆడుకుందాం. వస్తుంది వస్తుంది కబడ్డీ చిలక. ఆడుతుందని చూస్తే మన మనసులతో ఆడుకుంటుంది. కవితలన్నీ చెప్తున్నావు మావా. రే, ఇక్కడే కూర్చొని ఏం చేస్తున్నారు? ఏయ్, ఏయ్, ఆగు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. కబడ్డీ, పట్టుకోరా, పట్టుకోరా. వెళ్తుంది, పట్టుకోరా. త్వరగా. రండి. అరే, ఇంకా ఏయ్, కూర్చున్నావా? ఆగు, ఎవరు? మేము కూడా వస్తున్నాం. ఆగు. ఏయ్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. సిగ్గుపడి వెళ్ళిపోయింది. బాగా ఆట పట్టించాం. ఏమైంది? ఎందుకు టెన్షన్గా కూర్చొనున్నావు? ఏం లేదు. ఏంటి ఏం లేదంటావు? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిగా. ఏదైనా దెయ్యాన్ని చూసి భయపడ్డావా ఏంటి? చాలా తప్పుగా మాట్లాడారు. ఎవరు? ఎవరినంటున్నావు నువ్వు? ఎవరో 3 మొగాళ్ళు ఈరోజు ఉదయం నేను వెళ్తున్నప్పుడు నా దారికి అడ్డుపడ్డారు. నాతో అసహ్యంగా ప్రవర్తించారు. నీకు వాళ్ళెవరో తెలుసా? తెలీదు. వాళ్ళందరూ వేరే కులానికి చెందిన వాళ్ళు. నేను 2-3 సార్లు వచ్చే దారిలో వాళ్ళని చూశాను. అయితే ఆ దారి నుంచి రాకో. చూసినా కూడా చూడనట్టు వచ్చేసేయ్. వాళ్ళేం మాట్లాడినా పట్టించుకోకు. వాళ్ళ పాటికి ఏదో ఒకటి వాక్కోని. సూర్యుని చూసి కుక్క మొరిగిందంటే దానికే నష్టం. నేనేమైనా సూర్యున్నా? చూసినా కూడా చూడనట్టే వెళ్ళిపో. ఆగితేనే కదా ప్రాబ్లం. ఆగు, ఆగు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు బంగారం? నీ సంగతి ఇంకో రోజు చెప్తాను. రే, ఎక్కండి రా, ఎక్కు. ఎలా ఉందో ఎవరు ఏం చెప్పడం లేదేంటి? బాగానే చేసావు. నువ్వు ఎప్పుడూ బాగానే వండుతావు కదా. సరే, రేపు వెళ్ళి మార్కెట్లో కాయగూరలన్నీ తీసుకురండి. సర్లే, రేపు కొనుక్కొస్తాను. పిల్లలు ఏమిటి చూస్తున్నారు? తినండి, త్వరగా తినండి. ఏమైందమ్మా ఖుష్బూ? ఏం తినకుండా కూర్చున్నావే? తనకి ఏంటమ్మా, ఏమైంది? నీకేం ప్రాబ్లం లేదుగా? అదేం లేదు నాన్న. ఏమైందమ్మా? ఏమిటో చెప్పు. ఎందుకు సంకోచిస్తున్నావు? తిను.
ఏ సమస్య లేదు. అయితే మరెందుకు తినకుండా చూస్తున్నావు? తినమ్మా, త్వరగా తిను. ఏమైంది? ఏదైనా చెడ్డ కల వచ్చిందా? అక్క ఏమైందో చెప్పు. అక్క చెప్పక్క. ఇవాళ వాళ్ళని నేను మళ్ళీ చూశాను. నన్ను అల్లరి చేశారు. నాతో చాలా తప్పుగా మాట్లాడారు. ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ అవుతున్నావు? నాన్నతో చెప్పొచ్చు కదా. వాళ్ళ చేతులు కాళ్ళు ఎరగొట్టేస్తారు. వాళ్ళు వేరే కులపోళ్ళని చెప్పాను కదా. ఈ విషయం చెప్తే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. అందుకని నోరు మూసుకొని ఉంటావా? లేదు, ఇక నేను స్కూల్కి వెళ్ళను. ఎన్ని రోజులకి? 2-3 రోజులు వెళ్లకుండా ఉంటే ఈ సమస్య సరైపోతుంది. కానీ అక్క, నువ్వు వెళ్ళు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. నువ్వు వెళ్ళు, నిద్రపో. ఏమైంది ఖుష్బూ? ఎందుకు ఎంతసేపు నిద్రపోతున్నావు? టైం 8 అయింది. స్కూలుకు లేట్ అవ్వట్లేదా చెప్పు. ఆ నా కొంట్లో బాలేదమ్మా. సరే, బాగా రెస్ట్ తీసుకో. అక్క, అక్క లేగు అక్క. అక్క లేగు, లేగు అక్క. నువ్వు ముందరా, నువ్వు ముందు మాట్లాడుకున్నారా? ఎక్కడికి లాకెళ్తున్నావు? ఏమి అసలు? వచ్చి చూడు, వాళ్ళెవరు? ముందెందుకు చెప్పలేదు? నేనేమనుకున్నానంటే అనవసరంగా ఈ మృదులనే విషయాన్ని పెద్ద చేస్తోంది. నేనేం చేశానక్క? వాళ్ళే దారిలో ప్రాబ్లం చేస్తూ ఉన్నారు. అందుకని స్కూల్ కూడా వెళ్ళడం లేదు. వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. రేపు మీరిద్దరు స్కూల్కి వెళ్ళండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తన్ని కాలు చేతులు విరగ్గొడితే ఇంకెవడు ఇటు పక్కకి రాడు. ఆ తర్వాత మీ అన్న వాల్యూ ఏంటో చూడు. మిమ్మల్ని మాత్రం కాదు, ఇక మన ఏరియాలో ఉన్న ఏ అమ్మాయిని కూడా వాళ్ళు ఏడిపించకుండా చేస్తాను. చూస్తూ ఉండు. ఏంటి, నీకు ఇంకా నయం కాలేదా? ఇలా ఖాళీగా కూర్చునున్నావు? నీ ఆరోగ్యం బాగానే ఉంది, మరెందుకని స్కూల్కి వెళ్ళడం లేదు? ఓర్ దేవుడా, కారప్పొడి అయిపోయిందే. ఇలా చూడు, నువ్వు కొట్టుకెళ్ళి కారం తీసుకురా. వంట లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళు. లేదంటే కూర మాడిపోతుంది. వెళ్ళు వెళ్ళు. అమ్మ, మృదులని పంపించొచ్చు కదా. అరే, తను స్కూల్కి వెళ్ళింది కదా, నువ్వే వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు, సగం ఉడికిపోయింది, పో. ఏరా, మత్తు బాగా ఎక్కుతోంది కదా. బాబానన్నయ్య, ఏంట్రా? తను వస్తోంది చూడు.
ఇటువైపే పెడుతుందంటే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా తప్పకుండా ఇటే వస్తుందిలే. ఇవ్వండి. అరే ఖుష్బూ, ఏంటమ్మా ఈరోజు స్కూల్ త్వరగా అయిపోయిందా ఏంటి? అబే అదేం లేదు. అదేంటంటే ఇంట్లో కారం అయిపోయింది, కూర పొయ్యి మీద ఉంది. నేను తీసుకుని త్వరగా వెళ్ళిపోతాను. నానమ్మా, హా అమ్మ కారం అడిగి తీసుకురమ్మంది. అలాగా, ఉండు ఇస్తున్నాను. నువ్వు బాగున్నావా? అమ్మా ఖుష్బూ, నీ తర్వాతి కబడ్డీ మ్యాచ్ ఎప్పుడమ్మా? ఆ మ్యాచ్ వచ్చే నెల కదా తాతయ్య. ఓహ్ అలాగా. సరే ఇదిగో ఈ కోడిగుడ్డు తిను. ఆ తర్వాత చూడు, నువ్వు అందర్నీ కూడా పక్కకి నెట్టేయగలవు. కబడ్డీలో అలా నెట్టేయకూడదు తాతయ్య, వచ్చిన మళ్ళీ పట్టుకోవాలి. అలాగా, సరే అలాగే చెయ్యి. నానమ్మా కారం. ఇదిగో. ఎక్కడికి వెళ్తున్నావు? మాతోనే ఆటలాడతావా? ఈరోజు బాగా దొరికావు. ఈరోజు నీతో కబడ్డీ కాదు, డైరెక్ట్ గా హనీమూనే. అమ్మా అమ్మా, అరే ఈ ఖుష్బు ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదే. సగం వేపుడు మాడైపోయింది, ఇంకా రాలేదు. ఖుష్బు ఇంట్లో లేదా? కారప్పొడి అయిపోయిందమ్మా, తీసుకురమ్మని మీ తాత కొట్టుకు పంపించాను. ఏంటి తాత కొట్టుకా? అయ్యో, నువ్వెందుకు తను పంపించావమ్మా? దానికెందుకు నువ్వు ఇలా అరుస్తున్నావు? మరి అరవకుండా ఏం చేయని చెప్పు. నీకేం తెలీదమ్మా, తనని ముగ్గురు కుర్రాళ్ళు ఏడిపిస్తూ ఉన్నారు. అందుకే తను స్కూలుకు కూడా వెళ్ళడం లేదు. ఏంటి? ఏ కుర్రాళ్ళు అల్లరి చేస్తున్నారు? పక్కన ఏరియాలో ఉన్న వేరే జాతి కుర్రాళ్ళు. ఓరి భగవంతుడా, మీ నాన్నగారు కూడా ఇంట్లో లేరు. వసంత్ ఎక్కడున్నాడు? అయ్యో అమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మీ తాత ఇంటికి వెళ్ళొస్తాను. నాన్నా, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఇక్కడికి ఖుష్బు వచ్చిందా? తను ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిగా. బయలుదేరి వెళ్ళి 20 నిమిషాలు అవుతోంది. అంతకీ ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏమైంది? అయ్యో దేవుడా, ఖుష్బు! ఏంటో చెప్పు వెళ్ళు. మృదులా, నువ్వు ఖుష్బుని చూసావా? లేదు. వసంత్ అక్కని వెతుకుంటూ వెళ్ళారు. నువ్వు నాతో రా. అక్క, ఖుష్బూ, ఖుష్బుని చూసావా నువ్వు? లేదు లేదు పిన్ని, నేను తనని ఎక్కడా చూడలేదు. ఖుష్బు, ఖుష్బూ, ఖుష్బు, ఖుష్బు, ఖుష్బు! ఇది ఖుష్బు సైకిల్ కదా? ఖుష్బు! పిన్ని రండి వెళ్ళి అటు చూద్దాం. ఖుష్బూ, ఖుష్బు! ఎక్కడున్నావు? ఖుష్బు! ఖుష్బూ, ఖుష్బు! ఖుష్బూ, ఖుష్బు! రేయ్ పొరంబోకు, ఆగురా, ఆగు, ఆగురా రే, ఆగురా పొరంబోకు. రేయ్ ఏంట్రా, ఏం చేసావురా? రేయ్ ఆగురా, ఆగు. పిన్ని చూసుకోండి. రేయ్ ఆగురా. కళ్ళు తెరిచి నన్ను చూడు ఖుష్బు. అయ్యో అక్క, లేమ్మా, మనం ఇంటికి వెళ్దాం. అమ్మా లే తల్లి, లేమ్మా. అమ్మా, అక్క చనిపోయింది. అక్క చనిపోయింది. ఖుష్బు! ఖుష్బు! ఈ ప్రపంచంలో సృష్టించబడిన అన్ని జీవరాశుల్లోనూ మనిషే ఉన్నతమైన జీవరాశిగా పరిగణించబడుతున్నాడు. కానీ ఖుష్బుకు జరిగిన ఘోరం తర్వాత అలా గొప్పగా చెప్పడం అసాధ్యమే. దారుణమైన పరిస్థితిలో దొరికిన ఖుష్బు శరీరం మనకేం తెలియజేస్తోందంటే, జంతువుల కంటే కూడా మనిషే ఎంతో క్రూరంగా నడుచుకుంటున్నాడు అని. అసలు ఈ నేరం ఎందువల్ల జరిగింది? దీనికి కారణం వయసుతో వచ్చిన సమస్య, లేకపోతే ఇంకేదైనా ఉందా? ఆ నేరస్తులు ముగ్గురు తమ కోరికను తీర్చుకున్న తరువాత కూడా ఎందుకని ఖుష్బుని ఇంత దారుణంగా హింసించి మరీ చంపారు?
నా బిడ్డ నన్ను వదిలిపోయింది. అయ్యో కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. తప్పకుండా, చాలు 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 వెనక్కి రండి, వెనక్కి రండి సార్, సార్ వెనక్కి రండి. తప్పకుండా. నన్ను వదలండి. అయ్యో నా బిడ్డ. నా బిడ్డ అమ్మా ఖుష్బూ. కొట్టి చంపేశారు సార్. సార్ నోట్లో ఒక్క పండు కూడా వదలలేదు, అన్నీ ఎరగొట్టేశారు. మట్టి నోట్లో మట్టి పోశారు సార్. ఏ చెత్త నా కొడుకు ఈ పాపని ఈ స్థితికి తీసుకొచ్చింది. సార్ 2 కాళ్ళ ఎముకలు విరగొట్టారు సార్. నేను ఈ పనికొచ్చి 12 సంవత్సరాలైంది. ఇంత దారుణమైన కేసు ఎప్పుడూ చూడలేదు. నేరం ఇక్కడ జరగలేదు, స్ట్రగుల్ జరిగిన మార్క్స్ ఇక్కడ లేవు. బాడీని పోస్ట్ మార్టం పంపండి. సార్ బాడీ మీద ఉన్న మార్క్స్ని బట్టి చూస్తే ఈ అమ్మాయిని ఎవరో రేప్ చేశారేమో అనిపిస్తోంది. అయ్యా అయ్యా మీరే చూడండి, నా బిడ్డని ఎంత దారుణంగా హింసించి చంపేశారో మీరే చూడండి. కాళ్ళు చేతులు కూడా విరిచేశారయ్యా. నా బిడ్డని హత్య చేశారయ్యా. మీరు కొంచెం ఓర్పుగా ఉండండి. ఖచ్చితంగా ఆ నేరస్తులకు నేను శిక్ష పడేలా చేస్తాను. ఒక చిన్న అమ్మాయిని నాశనం చేశారు. గవర్నమెంట్ ఊరుకున్నా సరే నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఏమంటారు? ఇలా చూడండి, పబ్లిక్ అనవసరంగా రెచ్చగొట్టకండి. సమస్య చాలా సెన్సిటివ్. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. సార్ మాకు అవసరం లేదు మీ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు దారుణంగా మా అమ్మాయిని చంపేశారు. వాళ్ళు వేరే కులానికి చెందిన వాళ్ళు సార్. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఎవరైనా చూసారా? సాక్షులున్నారా? అవును చూశాడు. ఈ దారుణాన్ని వీడు చూశాడు. నా బిడ్డని ఎత్తుకు వెళ్తుంటే వీడు చూశాడు. నువ్వేం చూసావు? సార్ వాడు ఖుష్బూని భుజాల మీద అలా పెట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు. నేను వెనక నుంచి అరిచాను. తను నన్ను చూడగానే ఖుష్బూని కింద పడేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ తర్వాత నేను వాడు వెనకే వెళ్ళాను. ఎందుకు ఆగిపోయావు? ఎందుకు వెంటాడలేదు? సార్ అది వేరే జాతి వాళ్ళు ఉండే ఏరియా సార్. వాళ్ళకి మాకు అసలు ఎప్పుడు సెట్ అవ్వదు. నేను మాత్రం అక్కడికి వెళ్ళుంటే వాళ్ళను నరికి చంపేసే వాళ్ళు సార్. ఎవరినో తరుముకుంటూ వెళ్ళావుగా, వాడెవడో నీకు తెలుసా? సార్ వాడి పేరు బబన్ సార్. వాడి గురించి ఇంకేం తెలీదు, కానీ వాడు మాత్రం నా చేతికి దొరికితే వాడిని నేనే ముక్కలు ముక్కలుగా కోసేస్తాను సార్. వాడిని గుర్తుపట్టగలవా? సార్ అదిగో ఆయిలే సార్. బబ్బన్ ఎక్కడ? మీరు ఆయన ఎందుకు అడుగుతున్నారు? అలాగా అయితే నువ్వు ప్రశ్న అడుగుతావు, నేను సమాధానం చెప్పాలంతేగా? లేదు లేదు, అలా లేదు. ఆయన ఇక్కడికి వచ్చారు కానీ వెళ్ళిపోయారు. ఎక్కడికి? అది నాకు తెలీదు సార్. వాడికి నీకు సంబంధం ఏంటి? అది నేను ఆయన భార్యని సార్. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే సార్. తప్పుకమ్మా. సార్ 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 ఇలా చూడండి సార్. ఏంటిది? సార్ నిజంగా నాకేం తెలీదు సార్. ఆయన ఇక్కడికి వచ్చారు, షర్టుకేదో మరకలైందని ఉతికారు. అరే మీరెందుకు ఉతుకుతున్నారు? నేనున్నాను కదా. అరే అరే ఏంటి షర్టు మీద మరక? ఏం కాదంటున్నాను కదా, షర్ట్ మీద మరకైందంతే. ఆ డ్రెస్ ఎక్కడ? అది ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ వాటర్ శాంపిల్ తీసుకోండి, ఫారెన్సిక్కి పంపించండి. ఓకే సార్. వాడి పూర్తి పేరేంటి? బబన్ కుమార్. వాడి ఫోటో ఉందా?
లేదు సార్. నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ని వెంటనే ట్రాక్ చేయండి. ఎస్ సార్. మనలో ఒకరిని సివిల్లో పంపండి. తెలిసిన వాళ్ళు చుట్టాలు అందరిలో వెతకమనండి. వాడు ఎక్కడైనా దాక్కునే అవకాశం ఉంది. ఓకే సార్. సార్, క్రైమ్ జరిగిన స్పాట్ని కనిపెట్టాను సార్. ఆధారం ఏమైనా దొరుకుతుందేమో చూడండి. సార్ ఇలా చూడండి. దీని తాడు కూడా ఎక్కడెక్కడ ఉంటుంది. ఎవరో మెళ్ళ వేసుకుని ఉంటారు. పట్టుకుని లాగినప్పుడు తెగిపోయి ఉంటుంది. వీటిని తీసుకువెళ్ళి ఖుష్బు వాళ్ళ కుటుంబానికి చూపించండి. ఒకవేళ ఇది ఆ అమ్మాయి మెళ్ళలో అయి ఉండొచ్చు. తీయండి. సార్ పళ్ళు సార్. బాగా సెర్చ్ చేయండి. ఒక్క శాంపుల్ కూడా మిస్ చేయకూడదు. సార్, పక్కన ఒక బైక్ దొరికింది. ఆర్టీఓకి ఫోన్ చేసి బండి వివరాలు తెలుసుకోండి. ఓకే సార్. సార్, ఈ డ్రింక్ బాటిల్ కూడా బండి పక్కనే దొరికింది. అందరినీ ముక్కలుగా నరికి పారేయాలి. వాళ్ళని నేను వదిలిపెట్టాను. మన కులం అమ్మాయిని నాశనం చేసి వదిలిపెట్టారు. వినాయక్ గారు, ఈ మాటల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అందరూ చేతకాని వాళ్ళలా కూర్చున్నాం. ఏమైనా చేయగలిగితే వెంటనే చెయ్యండి. ఇప్పుడే నేను చెప్తున్నాను, ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. మనకు అసలు ధైర్యం అనేది లేదా? వదలను. మేమున్నాం కదా. నేనేంటో వాళ్ళకి వదలండి. ఆగవయ్యా. ఏమైంది? చెప్పిన మాట వింటే కదా. సార్, ఖుష్బు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. ఖుష్బుని రేప్ చేశారు. కాళ్ళు, చేతులు, తర్వాత పళ్ళు అన్నీ విరగ్గొట్టేశారు. సార్, నోట్లోనూ ప్రైవేట్ పార్ట్లోనూ మట్టితో కప్పెట్టారు. భయంకరంగా టార్చర్ పెట్టారు. వెన్నెముక కూడా విరిగిపోయింది. వాళ్ళు అసలు మనుషులే కాదు. వాళ్ళు మృగం కంటే మోసమైన వాళ్ళు సార్. వాళ్ళు రాక్షసులు సార్. సార్ వాళ్ళు వచ్చారు. సార్, సార్ తను మీతో ఏదో విషయం చెప్పాలని వచ్చింది. చెప్పమ్మా. సార్ ఒక్కరు కాదు సార్, వాళ్ళు ముగ్గురున్నారు. ముగ్గురు కలిసి చేశారా? అది నాకు తెలియదు సార్, కానీ బాబంతో పాటు ఇద్దరున్నారు. వాళ్ళు ఖుష్బుని ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. తను ఎంతో భయపడిపోయింది. వాళ్ళిద్దరి పేర్లు నీకు తెలుసా? అది తెలియదు సార్. వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపట్టడమే కాదు, చంపేస్తాను సార్. సరే, ముందు ఇంటికి వెళ్ళండి. మీరు వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు సార్. రండి. హలో, ఎవరు? విశాల్ సింగా? సరే సార్, ఆ బైక్ నార్త్ నగర్ ఏరియాకి చెందినవాడిది. వాడి పేరు విశాల్ సింగ్. అవును సార్, ఈ బైక్ నాదే. కానీ 4 రోజుల ముందు దాన్ని అమ్మేశాను. ఎవరికమ్మావు? బబన్కి. మీ దగ్గర పనిచేస్తున్నాడా? అవును సార్, నా దగ్గరే పనిచేస్తున్నాడు. చాలా కోపం ఎక్కువ సార్. చిన్న చిన్న విషయాలకి అతనికి కోపం వచ్చేస్తుంది సార్. కులం ప్రసక్తి వస్తే చాలు పిచ్చెక్కిన వాళ్ళు ఊగిపోతాడు సార్. తనకు సంబంధించినంత వరకు తన కులం వాళ్ళే చాలా గొప్పవాళ్ళని అనుకుంటూ ఉంటాడు. చాలా ఛాందస భావాలు ఉన్నవాడు సార్. ఆ దండ చూపించండి. ఇంతకుముందు ఇవి చూసారా? అవును సార్, ఈ మాల బబందే. ఈ మాలను చూసారా సార్? ఇది నాకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది. దీన్ని వేసుకున్నప్పుడు ఏ పనైనా చాలా త్వరగా కానిచ్చేస్తాను. రాజధాని ఎక్స్ప్రెస్ లో అలా సర్రమని చేస్తాను. ఇక్కడే ఖుష్బు సైకిల్ దొరికింది. ఇది క్రైమ్ స్పాట్. రెండింటికి మధ్య 500 మీటర్ల దూరం ఉంది. 500 మీటర్లు ఒట్టి అడవి. అందువల్ల ఎవరికి ఏమీ తెలియలేదు. బాబన్ కొన్న బైక్ క్రైమ్ స్పాట్ నుంచి 200 మీటర్ల దూరంలో దొరికింది. బాడీ 700 మీటర్ల అవతల దొరికింది. సార్,
రేపు అన్ని పొలిటికల్ పార్టీలు ధర్నా చేయబోతున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. పూర్తి బంద్ సార్. కలవరం జరిగే అవకాశం చాలా ఉంది సార్. ఇలా చూడండి ధర్మ, ఈ కేసును ఎలాగైనా త్వరగా ముగించాలి. విషయం వేడెక్కడం మొదలైంది. నీ జుట్టు ఎంత పొడవుగా ఉందో, నీకు ముందు దిష్టి తీయాలి. ఆ కబడ్డీ ఆడుతున్నప్పుడు ఒకవేళ నా జుట్టు ఎవరి చేతికినా చిక్కిందనుకో, ఆ తర్వాత జుట్టు లేకుండానే రావాల్సి ఉంటుంది. నేను స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయితే చాలు, ఆ తర్వాత ఈ జుట్టు మొత్తం కట్ చేసేస్తాను. ఊరుకో, అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. అరే కబడ్డీ ఆడాలి కదా, మరి నేను కట్ చేసి తీరాలి. ఏదైనా తినమ్మా. అమ్మా నువ్వు తిని 2 రోజులైందమ్మా. దీనంతటికీ కారణం నేనే. తన్ని కొట్టుకు పంపకుండా ఉండుంటే ఈ రోజు నా కూతురు ప్రాణాలతో ఉండేది. నేను తన్నెందుకు పంపించాను? నేనెందుకు తన్ని బయటికి పంపించాను? పంపకుండా ఉండుంటే తను నాతో ఉండేది. ఎస్ సార్, అందరం అలర్ట్గానే ఉన్నాం సార్. సార్ కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం సార్. ఎస్ సార్. లేదు సార్, అదేంటంటే సార్ కేసు చాలా సెన్సిటివ్గా ఉంది సార్. లాఠీ చార్జ్ చేయం సార్, ఫోర్స్గా హ్యాండిల్ కూడా చేయం. సరే సార్, జై హింద్ సార్. సార్, భవన్ మొబైల్ లొకేషన్ సబ్వార్ పక్కన చూపిస్తుంది. ఒక 5 కిలోమీటర్ల పక్కన సార్. సార్ అలాగే ఇది చూడండి, ఇది భవన్ మొత్తం ఫ్రెండ్స్ లిస్ట్. గిందులో ఒకడు సంబు కేసాయి, వాడిల్లు సంబులోనే ఉంది సార్. సార్ ఆ ఇల్లే సార్. 36 గంటల నుంచి ఈ ఇల్లు లాక్ చేసింది సార్. ఎవరు? ఈబీ ఆఫీస్ నుంచి వచ్చామమ్మా, మీటర్ చెక్ చేయాలి. తలుపు తీస్తాను, ఉండండి. అరే అన్ని రూమ్స్ చెక్ చేయండి. అటు వెళ్ళి చూడు. లోపల ఎవరు? మా అమ్మాయి ఉంది, బట్టలు మార్చుకుంటుంది. బయటికి రమ్మనండి. ఎస్. తలుపు తెరవండి, తలుపు తెరవండి. మీకే చెప్పే తలుపు తీయండి సార్. మీరు కూడా లోపలికి రండి. లాక్ రండి. సార్ 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 కొట్టదు సార్. సార్ సార్ కొట్టదు సార్. కొట్టదు సార్. నొప్పిగా సార్. సార్ 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 కొట్టదు సార్. సార్ 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 నేనేమీ చేయలేదు సార్. వదిలేండి సార్. ఏమీ చేయలేదా? కానీ మేం చేసి చూపిస్తాం. ధర్మ, వీడి షర్ట్ కొంచెం విప్పండి. సార్ సార్ వద్దు సార్. సార్ 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 దింపరా, చేతులు కిందకి దింపు. సార్, ఈ కుక్క బనిని కూడా విప్పేయండి. సార్ సార్ ప్యాంటు విప్పరా. వద్దు సార్. చెప్తున్నాను కదా విప్పు. వద్దు సార్. సర్చ్ మాత్రమే చేస్తున్నావు. నువ్వు చేయలేదంటున్నావుగా, విప్పు. నా మొహం చూస్తావేంట్రా? చెప్తే అర్థం కదా. విప్పరా ప్యాంటు. సార్ 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 సరే సార్ తీస్తాను. నీళ్లు బాగా చల్లగా ఉన్నాయా? చెక్ చేశారా? లేదు సార్, ఐస్ పెట్టి ఉంచాం. వీడి మీద పోయండి.
నువ్వు బాగా వేడెక్కిపోతావంట కదా, ఇప్పుడే మొదలు పెట్టాం. ఇంతవరకు ఏం జరగలేదు. తర్వాత బాయిలింగ్ వాటరే. ఇంగ్లీష్ అర్థమవుతుందా? అంటే మరిగే నీళ్లు. సార్ నేనేం చేయలేదు సార్. చేయలేదు కదా? నేనేం చేయలేదు. నీతో ఇంకో ఇద్దరున్నారు కదా, వాళ్ళిద్దరి పేర్లు చెప్పు. పేర్లు చెప్పరా? సరే మీరు వెళ్ళండి, మరిగే నీళ్ళు తీసుకురండి. ఎస్ సార్. సార్ వద్దు సార్. సార్ నేనేం చేయలేదు సార్. నీతో పాటు వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పు. మీరు చేసిన పనికి మీ మీద యాసిడ్ కూడా పోయొచ్చురా. నోరు విప్పలేదంటే యాసిడే పోస్తాను. మర్యాదగా వాళ్ళ పేర్లు చెప్పు. చెప్తావా తీసుకొచ్చి పోయమంటావా? యాసిడ్ తీసుకురండి. సార్ ఒకటి పేరు బచేచా మాధవ్, ఇంకొకటి పేరు ప్రదీప్ రాయ్. ముగ్గురు వీళ్ళే సార్. ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి. ఎర్ర తీసుకెళ్ళండి. వీళ్ళిద్దరి డ్రెస్ కూడా వెంటనే ఫారెన్సిక్ పంపించండి. కోర్టులో అవసరం అవుతాయి. సార్. ముగ్గురు నేరస్తుల్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ప్రజలకు వాళ్ల మీదున్న కోపం తగ్గలేదు. అందరూ కలిసి నేరస్తుల మీద దాడికి దిగారు. కోర్టు దగ్గరికి సిఆర్పీఎఫ్ టీం మొత్తం రావాల్సి వచ్చింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క న్యూస్ మీడియా ఛానల్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం కోర్టు దగ్గరకు వచ్చాయి. స్కూల్స్, కాలేజెస్ ఆల్రెడీ మూతబడ్డాయి. ఎప్పుడూ బాధించబడిన వాళ్లకి, నేరస్తులకి మధ్య గొడవ అనేది జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం బాధించబడ్డ వాళ్లతో కలిపి సమాజం కూడా రెచ్చిపోయింది. అంతేకాకుండా మన దేశమే సూజాగన్కు చెందిన ఖుష్బూని సూజాగన్ నిర్భయ అని చెప్పే స్థాయికి వచ్చేసింది. సార్, ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. బబన్ గోర్లో ఖుష్బూ బ్లడ్ స్కిన్ పీసు ఉంది సార్. షర్ట్కి బనీన్కి అంటుకున్న రక్తం ఖుష్బూది, ప్యాంటుకి అండర్వేర్కి కూడా. అంటే వీళ్ళు ముగ్గురే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు. వస్తున్న కోపానికి వాళ్ళ ఎముకలు విరగ్గొట్టాలనుంది. ఆ అమ్మాయి ఒంటి మీదున్న పళ్ళఘాట్లు కూడా బబున్ పళ్ళతో మ్యాచ్ అవుతున్నాయి. నాకైతే నిన్న అలాగే నోట్లో చువింగంలా వేసుకుని అలాగే నమలేయాలనుందే. సార్, రిపోర్టును బట్టి చూస్తే తనతో ఉన్న ఇద్దరికి సంబంధించి ఏ ఎవిడెన్స్ దొరకలేదు. మొబైల్ లొకేషన్ ప్రకారం చూస్తే వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. సార్ చేసిందంతా బబనే సార్. మీరిద్దరూ అప్పుడు వాడికి హారతిస్తూ కూర్చున్నారా? సార్, మేము ఊరికే చూసాం సార్, మేము ఏమీ చేయలేదు సార్. ఏమీ చేయలేదా? నీ కళ్ళ ముందే నేరం జరిగింది, నువ్వది అడ్డుకోలేకపోయావా? నీ కళ్ళ ముందే అంతా జరుగుతున్నప్పుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పండొచ్చు కదా, కానీ చేయలేదు. ఆ రోజు ఏం జరిగిందో మర్యాదగా చెప్పు. ఏదైనా దాచాలనుకున్నారో కాళ్ళు చేతులు విరిచేస్తాను. చెప్పండి, ఏం జరిగింది? బబన్ 2-3 రోజులుగా తనని ఫాలో చేస్తున్నాడు. ఆ రోజు ఆ అమ్మాయి ఆ దారిలో క్రాస్ చేసి వెళ్ళింది సార్. తను ఇటువైపే పెడుతోందంటే వచ్చేటప్పుడు కూడా ఇటువైపే వస్తుందిలే. ఇక్కడే వెయిట్ చేద్దాం. 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ దారిలోనే వచ్చింది. మేము అసలు ఊహించలేదు సార్. రే ప్రదీప్, నువ్వు వెళ్ళి అక్కడి నుంచి పో. నాది అయిపోయిన తర్వాత నిన్ను పిలుస్తాను రా, సరేనా? రే బచ్చా, నువ్వు ఇక్కడే నుంచొని ఎంజాయ్ చేస్తూ ఉండు. నాకు చూడాల్సిన అవసరం రే లేదు. ఊరికే చూడరా. ప్రదీప్ నువ్వు వెళ్ళరా. కొద్దిసేపట్లో నాకు మిస్ కాల్ ఇచ్చాడు. తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. నాది అయిపోయింది, మీరు వెళ్ళి కానిచ్చేయండి, వెళ్ళండి. నేను చెప్పాను కదా, నాకేది అవసరం లేదని. నువ్వేం చేయవా? నీ సంగతి ఏంటి ప్రదీపు? ఎరా మాత్రలు ఇస్తే కానీ నువ్వు వెళ్ళవా ఏంటి? చెప్పరా. మీ ఎవరికీ వద్దు కదా? సరే నేను చూసుకుంటానైతే. తర్వాత బబన్ తన గొంతు నలిపి చంపేశాడు సార్. ఏంట్రా మీరిద్దరూ చూస్తున్నారు? ఒకవేళ తను కనుక వెళ్ళి వాళ్ళ ఏరియా వాళ్ళకి ఏం జరిగిందో చెప్పిందనుకో, అప్పుడు వాళ్ళు మనల్ని హనీమూన్కి పంపిస్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళి ఆ బైక్ని ఎక్కడైనా దాచిపెట్టండి.
నేను వెళ్ళి తనని చెరువులో పడేసి వస్తాను, సరేనా? సార్ అమ్మాయిని తీసుకొని బబన్ వెళ్ళాడు. మేము బైక్ని దాచిపెట్టేసి సుజాగఢ్ నుంచి వెళ్ళిపోయాం. నేనేమి చేయలేదు సార్. ధర్మ ఆ ఫైల్ ఇవ్వండి. ఇది ఫారెన్సిక్ రిపోర్ట్. నువ్వు వేసుకున్న షర్ట్, ప్యాంట్, డ్రాయర్, బనియన్ అన్నీ కన్ఫర్మ్ చేస్తున్నాయి నువ్వే ఖుష్బుని రేప్ చేశావని. సార్ లేదు సార్, నేను అసలు రేప్ చేయలేదు సార్. తను ఒప్పుకోవడం వల్ల ఇదంతా జరిగింది. ఒప్పుకోవడం వల్లే జరుగుంటే ఎందుకు తనని టార్చర్ పెట్టావు? చెప్పరా, ఎందుకు నా టార్చర్ పెట్టావు? ప్రతీకారం తీర్చుకున్నాడు సార్. ప్రతీకారం దేనికి? సార్ బబన్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు సార్, మా ఏరియా అమ్మాయిలతో ఖుష్బు ఏరియాకి చెందిన అబ్బాయిలు చాలా అల్లరి చేస్తూ ఉంటారట. ఎన్నో నేరాలు జరిగాయట, కానీ బయటికి ఎవరు చెప్పరు. అందుకే వాళ్ళకి గుణపాఠం చెప్పాలన్నాడు సార్. చరిత్రలోని సాక్ష్యాలను బట్టి చూసుకుంటే జాతి మతం పేరుతో కొట్టుకుని బలైపోయే వాళ్ళు ఎక్కువ శాతం సాధారణమైన అమాయకులే అనడంలో సందేహం లేదు. ఎవరో చేసిన తప్పుకి అమాయకులకి శిక్ష పడుతూ ఉంటుంది. ఎవరి మీద ఉన్న కోపాన్ని అమాయకుల మీద చూపించడం అనేది ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం కాదు. కానీ ఈ సమాజంలో అదే జరుగుతోంది. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి ఒకవైపు మన దేశం అవగాహనతో ఉండాలి, అలాగే క్రమశిక్షణను అందరూ పాటిస్తూ ఉండాలి. అలాగే ఇంకొక వైపు చట్టాన్ని గౌరవించి దాన్ని అనుసరించి మనమందరం నడుచుకోవాలి. ఖుష్బు విషయంలో జరిగిన అత్యాచారానికి, ఆ నేరం చేసిన ఆ 3 నేరస్తులకి కోర్టులో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అని చెప్పబడే ఉరిశిక్షను బబన్ కుమార్కి విధించారు. అంతేకాకుండా ఈ నేరం జరగడానికి అండగా ఉన్న బబన్ స్నేహితులైన బచ్చా అలాగే ప్రదీప్లకు కూడా ఉరిశిక్ష విధించారు. ఒక దేశాన్ని ఆ దేశంలో ఉన్న మహిళల్ని బట్టే అంచనా వేయగలమని ఎవరో ఒకరు సరిగ్గానే చెప్పారు. ఇది మనమందరం మారాల్సిన సమయం. మనమందరం అవగాహనతో ఉండాలి. ఇంకొక మహిళకో ఇంకో సహోదరికో ఖుష్బూకి, నిర్భయకు జరిగినట్టు జరగకూడదు. ఇంతటితో నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ఆశ్చర్యకరమైన కేసుతో. అంతవరకు మీరు, మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ ప్యాట్రోల్ డయల్ 100 ఎపిసోడ్ 3. పాఠం అనేది ఒక్కటే, దాన్ని మనం నేర్చుకోవాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.